నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ స్పెషల్ డిబేట్. నేను సాయి. రైట్, ఈరోజు ప్రైమ్ టైమ్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మెట్రో రైలు విస్తరణపై పొలిటికల్ ఫైట్ నెలకొంది. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 ఇక ముగ్గురు కలిసి కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటు కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా బ్రేకులు వేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మొత్తం మీద అయితే అసలు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఒక ఆడియో వీడియో వైరల్ అవుతోంది. అసలు ఏమన్నాడు మెట్రో ఫేజ్కి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవగాహన చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే లోన్ డబ్బులు ఎల్ఎన్టీకి కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? ఐఆర్ఎఫ్సి లోన్ మంజూరు కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ వేసినటువంటి ప్రశ్నలకు బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. కేంద్రాన్ని ఒప్పించలేకే బీఆర్ఎస్పై కూడా నిందలిస్తున్నారన్నది కేటీఆర్ వాదన. ఇక బీజేపీ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇంతకీ మెట్రో సెకండ్ ఫేజ్ పై ఎందుకు జగడం నెలకొంది? మెట్రో విస్తరణ రాజకీయ అరగడకు కేంద్రంగా మారిందా? అసలు ఏం జరిగిపోతుంది? మరి మెట్రో ఫేజ్ 2 అసలు పూర్తి అవుతుందా లేదా? అసలు దానికి పునాదికి సంబంధించి కూడా పడే అవకాశం ఉందా, లేకపోతే అది కలగా మారే అవకాశం ఉందా? మారుతున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ రూపురేఖల్లో భాగంగా ఇటు మెట్రో ఫేజ్ 2 కూడా తెర మీద తీసుకొచ్చారు. చూద్దాం మరి ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి ఈరోజు మన డిబేట్ కొనసాగుతుంది. మన డిబేట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి జిఎల్ఎన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు వచ్చారు. అండ్ మహేష్ నామాని గారు, బీజేపీ స్పోర్ట్స్ పర్సన్. ముగ్గురు కూడా నమస్కారం సార్. సార్, జిఎల్ఎన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి కేటీఆర్ మీద మీరు ఫేజ్ 2 మెట్రో పనులు ఆపుతున్నారా ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మెట్రో ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేసిరో నిజంగా కూడా అది వారి అసమర్థతకు అడ్రస్ గా కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 30 నెలల కాలంగా వస్తున్నది. 30 నెలల నుంచి ఈ ప్రాజెక్టు గురించి మరి వాళ్ళ ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. ఢిల్లీకి 71 సార్లు ప్రదక్షిణలు చేసిరు. మరి అక్కడ అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉంటది. కానీ చేతగాక వాళ్ళ అసమర్థత వల్ల ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ తెచ్చుకోలేక ఇవాళ ప్రతిపక్షాల మీద బురద జల్లి అదేవిధంగా బట్టగాల్చి మీదేసేటువంటి ప్రక్రియకు వాళ్ళు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇలా 30 నెలల నుంచి ఏదైతే జరుగుతుందో ఈ తెలంగాణలో ఇలా పరిపాలన చేతగాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక ఏ విధంగా అయితే ప్రతిసారి ఒక కొత్త రకమైనటువంటి డ్రామాతోటి తెర మీదకి వస్తారో మరి ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి కొత్త డ్రామాతోటే ముందుకు వస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే ఈరోజు మెట్రో ఫేజ్ 1 2010లో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ తో ఏదైతే ప్రారంభించారో 2010లో, అప్పుడు కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్ల అది పూర్తి చేయకపోతేనే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాయకత్వంలో 2017లో 3 సంవత్సరాల కాలంలో 78% పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి. ఎన్నో లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినటువంటి విధానం మనందరం కూడా చూసినాము. మరి నగరం విస్తరించాలి, అదే విధంగా మన తెలంగాణ అభివృద్ధి చెందాలి, అదే విధంగా ప్రజల యొక్క ట్రాఫిక్ కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి మెట్రో ఫేజ్ 2 కూడా దాదాపు 76.4 కిలోమీటర్ల ఫేజ్ 2 కూడా ఇవాళ 24,269 కోట్ల రూపాయలతోటి నాడు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మేము ఇవాళ కాదండి, మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మెట్రో ఫేజ్ 2 దేవాలని చెప్పి మేము ప్లాన్ వేసి డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపినాము. మాకేం అవసరము? ఇలా మెట్రో ఫేజ్ 2 ఆపితే మాకేం వస్తుందండి? ఇలా ప్రజల యొక్క సంక్షేమం కోరినటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో
బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రజల కష్ట నష్టాలలో పాలు పంచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీయే. ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయినది అని అంటే ఆడరాక పాటగజ్జలు అన్నట్టు అయిపోయింది. వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. ఎంతసేపు ఉన్నా ప్రతిపక్షాల మీద బట్టగాల్చి మీదేయాలి, ప్రతిపక్షాలను బదనాం చేయాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ రైట్ జయలన్ రెడ్డి గారు ఏదైతే మెట్రో ఫేజ్ 2 ఉన్నదో 76 కిలోమీటర్ల తోటి జయలన్ రెడ్డి గారు మొత్తం మీద మీరు అంటున్నట్టుగా ఇప్పుడు పాత విషయాలన్నీ తీసుకుంటే కనుక ఫస్ట్ నుండి మనం మాట్లాడుకుంటే కనుక మేమేదో చేస్తాము కొత్తగా చేస్తామని చెప్పి ఇంకొక డిపిఆర్ తయారు చేసి మొత్తం 122 కిలోమీటర్ల మేర మేము మెట్రో కావాలి అని చెప్పి ఒక డిపిఆర్ ను సిద్ధం చేసి కేంద్రానికి ఇచ్చారు. వాళ్ళు కేంద్రం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమడిగారంటే మొదటి ఫేజ్ అనేది ఎల్ఎన్టీ తోటి ప్రభుత్వానికి లింక్ ఉంది కదా, మరి ఇప్పుడు రెండవ ఫేజ్ 50% గవర్నమెంట్ 50% సెంట్రల్ గవర్నమెంట్ అని చేస్తా అని చెప్తున్నారు. మరి రెండింటిని నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రెడ్డి గారు ఆల్రెడీ నిన్న పూర్తి వివరాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు మళ్ళీ అది చెప్తున్నారు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెట్రో ఫేజ్ 2 అనేది ప్రజలకు అవసరమైనటువంటి ఒక మంచి రవాణా ఉన్నటువంటి వ్యవస్థ. దానిపైన ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ పోటానుపోటుగా ఆరోపణలు చేసుకుంటే కనుక అది ప్రజలకు ఇబ్బందిగా పడే అవకాశం ఉంది కదా. డెఫినెట్ గా నేను అదే అంటున్నానండి. మీరు కూడా దానికి సంబంధించి కూడా మీరు దానికి సంబంధించి కూడా మాట్లాడాలి కదా. నిర్లక్ష్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మాత్రమే. ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి కానీ ఆలస్యం కావడానికి పూర్తిగా నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాలి. అదే విధంగా పూర్తిగా దీని అసమర్థత కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకోవరండి, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏలుతున్నారు వాళ్ళు తేవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కదా. ఎన్ఓసి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత, అదే విధంగా పర్మిషన్లు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. మహేష్ గారు ఏంటి మీకు కేంద్రం సంబంధించి కూడా సహకరించట్లేదు, దీనికి సంబంధించి కూడా మెట్రో ఫేస్ పనులకు నిధులు ఇవ్వట్లేదు, కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డికి పనిచేయ చేతగాక, కెపాసిటీ లేక, అడ్మినిస్ట్రేషన్ నడిపేటటువంటి ఒక స్కిల్ లేక అనవసరమైనటువంటి తన ఫెయిల్యూర్ ను ప్రతిపక్షాల మీద వేయడం రేవంత్ రెడ్డికి అలవాటైంది. రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడితే తెలంగాణ ప్రజలు, మా కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి చెట్టిలా తొండలు దొర్రగొడతారు. నేను ఎందుకు ఈ మాట ఇంత ఘాటుగా విమర్శిస్తున్నా అంటే, ఫేజ్ 1 మన నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి తను ఇనాగ్రేట్ చేసిపోయాడు. అప్పుడు కూడా 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 2 కు వీళ్ళు డిపిఆర్ మొన్న రివైడ్ చేసి పంపిస్తే దీనికి కూడా పర్మిషన్ ఇచ్చి దీనికి కూడా 28,000 కోట్ల రూపాయలు చూసాయిగా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినది. ఏది హౌసింగ్ మినిస్ట్రీ నుంచి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. వడ్లు కొనకపోతేనట వచ్చి కిషన్ రెడ్డి ఇంటి ముందుకు వస్తా అంటాడు, లేకపోతే మెట్రోకు డబ్బులు రాకపోతే నాకు అప్పులు ముట్టకపోతే నేను కిషన్ రెడ్డి అదే మాట అంటున్నారు కదండి. కిషన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు లేఖలు రాశారు, అందుకే మెట్రో ఫేజ్ ఆగిపోయిందని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీని మీద మీరేమంటారు? నేను అదే అంటారా, ఒక్క లేఖ చూపిమని చెప్పండి. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధిని కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి 13 లక్షల కోట్లు తెచ్చిండు. వీళ్ళకేం చిత్తశుద్ధి ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. తన ఫెయిల్యూర్స్ ను తన మీద కాకుండా ప్రజలు చేయాలి. సార్ నేనేమంటారా, ఒక్క నిమిషం సార్, జస్ట్ ఓల్డ్ మినిట్. మొన్న పడ్డ ఒక్క వానకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కోఆపరేట్ చేయకపోతే, అధికారులు సరిగా చిత్తశుద్ధి చూపించకపోతే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చెప్పింది సార్ నిన్న? నా మాట ఎవరు అధికారులు ఇంటలేరు అని చెప్పిండు. నీ మాట నీ అధికారులే ఇంటలేరు, ఎందుకంటే నీ వ్యాలిడేషన్ అయిపోయింది. నీ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి ఎవరు ఇంటలేరు. కిషన్ రెడ్డిని గాని బీజేపీని గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి చెడ్డీలా తప్పకుండా తొండలతో ఒప్పిస్తారో కొట్టాం. రైట్, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏమంటారు దీనికి సంబంధించి కూడా? మహేష్ గారు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా మెట్రో ప్రైమ్ 9 వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ మహేష్ గారు, మన రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు వేస్తుంది. మీరు పెట్టిన చర్చ ప్రజా సమస్య మీద. ఇక్కడ మెట్రో విస్తరణ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరం, రాజకీయ విమర్శలకు దీనికోసం కాదు. ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా సెక్రటరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. దాని బాజాప్తా కిషన్ రెడ్డి గారు 1360 కోట్ల రూపాయలు ఏవైతే నిధులు మెట్రో గినక లోన్ రిలీజ్ అయ్యి ఉంటే సెకండ్ ఫేజ్ వర్క్ స్టార్ట్ అవుద్ది, మీరు సూచనపాయంగా ఆమోదం అయిందని చెప్తున్నారు. ఇంతవరకు దాని లెటర్ లేదు. మీకు శాంక్షన్స్ 4% మేము తెచ్చినాం, అంతకుముందు 9 to 12.5% లోను మీరు అప్పుడు అప్రూవ్ చేసిండ్రు. ఇప్పుడు 4% మేము తెస్తుంటే దానికి ఎందుకు అప్రూవ్ చేయకుండా ఆపుతున్నారు సూటిగా ప్రశ్నించారు.
దానికి సమాధానం లోన్ అప్పుడే శాంక్షన్ అయినప్పటికీ కూడా శ్రీనివాస్ గారు లోన్ అప్పుడే శాంక్షన్ అయిన అంటున్నారు. గవర్నమెంట్ ఫెయిల్యూరే కదండి, ఇప్పటికి ఇంకా పనులు స్టార్ట్ కాకపోవడం. గారు గురించి కూడా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలేదు. ప్రజా సమస్యను ఎందుకు కట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్తే చెప్పండి. వ్యక్తిగతంగా అటాక్ చేయడానికి నేను మీలాగా అనలేక కాదు. అది పద్ధతి. శ్రీనివాస్ గారు డైరెక్ట్ అటాకింగ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఒకటే మాట అన్నారు, ఏంటి కిషన్ రెడ్డి వల్ల, కేటీఆర్ వల్ల, కేసీఆర్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాని వల్ల మీకు మైలేజ్ వస్తుందో మైనస్ అయ్యింది అనేది మీరు ఆలోచించుకోండి. లేదండి ప్రయోజనం లేదు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ అటాకింగ్ చేశారు అనుకుంటే ఎవరు పట్టించుకోరు. యాజ్ ఏ సీఎం గా ఆయన డైరెక్ట్ అటాకింగ్ చేశారు. ఏమని ఖచ్చితంగా కూడా మెట్రోకి సంబంధించినటువంటి విస్తరణ వల్లనే ఇప్పుడు ఒక్క రోజు కనుక వర్షం పడితే ఇక్కడ అతలాకుతలమైంది, అధికారులు వినలేదు అని చెప్తున్నారు. అధికారులు వినకపోవడం కాదు, ఆయన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఆయన రివ్యూ చేసుకుంటూ ఇన్ కెమెరా మాట్లాడినటువంటి దాన్ని వాళ్ళు ఓపెన్ గా ఎక్స్పోజ్ చేసి అవతల స్టేట్మెంట్ గా వచ్చింది. వాళ్ళ అధికారుల మీద నియంత్రణ కోసం మాట్లాడుకోరా? ఒక్క రోజు ఇబ్బంది ఎందుకు జరిగింది అని అడగడం తప్ప, దానికంటే నేను 9 రోజుల ముందు కాషియస్ చేస్తాను. శ్రీనివాస్ గారు విషయం ఏంది అని చెప్పి దాని మీద స్పష్టంగా డైవర్ట్ అవుతుంది. అది అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ అండి, అది వ్యవస్థ పరిపాలనా విభాగంగా చూసుకున్నటువంటి సమస్య అది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న సమస్య శ్రీనివాస్ గారు ఇక్కడ మనం మాట్లాడుతున్న సమస్య మెట్రోకి సంబంధించినటువంటిది. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు, దేశంలో ఉన్న ఆస్తులను నమ్ముతున్నారు. ఎక్కడ మీరు రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా మాట్లాడడం లేదండి. శ్రీనివాస్ గారు డైరెక్ట్ అటాకింగ్ చేశారు. శ్రీనివాస్ గారు యాజ్ ఏ సీఎం గా కూడా ఆయన డైరెక్ట్ ఏమన్నారు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా ఇక్కడ నుండి ఆయనకు లేఖలు రాస్తా ఉన్నారు. అందుకే మెట్రో ఫేజ్ 1, 2 ఏదైతే ఉందో పని జరగడం లేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఆయన పేరు తీసుకోవడము? సరే, యాజ్ ఎ సీఎంగా, యాజ్ ఎ తెలంగాణ సంబంధించినటువంటి ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రితో మాట్లాడే విధానంగా కూడా ఉంటుంది కదా. సో ఎందుకు పనులు ఆగడం లేదు? కిషన్ రెడ్డికి ఎందుకు సంబంధించినటువంటిది విషయం కాదు కదా. బీఆర్ఎస్ సోదరులు మా బీఆర్ఎస్ సోదరు వెంకన్న గారు చెప్తూనే ఉన్నాడు, 71 సార్లు పోయిండు, 72 సార్లు పోయిండు. వాళ్ళు ఇంకా వేసుకొని లెక్కేసుకొని చెప్తూనే ఉన్నారు. ఇన్ని సార్లు పోయి వస్తున్నది వాళ్ళని కలుస్తుంది. ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు, ఎన్నిసార్లు సంబంధిత మంత్రులను కలిసిండ్రు, ఇవన్నీ వివరం వాళ్ళు కావాల్సింది అడుగుతున్నారు. కాకపోతే ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక నేరేటివ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే మేము వచ్చేంత వరకు ఇక్కడ అభివృద్ధి జరగకుండా ఉంటేనే మాకు ఓటేస్తారు అన్నటువంటి ఒకడు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికలప్పుడు ఎన్నికల గురించి పనిచేస్తుందండి. కానీ భారతీయ జనతా పార్టీ నిరంతరం ఎన్నికల కోసమే పనిచేస్తుంది. వాళ్ళకి స్పెషల్ వింగ్ ఉంటుంది. 24 గంటలు ఎట్లా ఓట్లు రావాలి, ఎట్లా ఎలక్షన్ నేరేటివ్ బిల్డప్ చేయాలి, ప్రజలలో ఏ విధంగా తీసుకుపోవాలని 24 అవర్స్ వాళ్ళకి అదే వర్క్ ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ రాకపోతే ఇక్కడ అభివృద్ధి జరగదు, కేంద్రంలో ఎప్పటికి మేమే ఉంటాం, మీరు ఉంటారో రేపు అడ్రస్ లేకుండా పోతారో, ఎవరు చూడబోయినరు. చాలా ఉన్నది కథ. దేశం లోపల యువత మొత్తం కూడా మీకు పూర్తి నిరసనగా ముగ్గురు 3 పార్టీలు ఉన్నాయండి. శ్రీనివాస్ గారు ఒక్క క్వశ్చన్, 3 పార్టీలు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలా ఫేజ్ 1 కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధాలు 30 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలా కొత్తగా చెప్పేది ఏముందన్న, పాత అబద్ధాలే మళ్ళీ చెప్తున్నారు మీరు. ఇలా 30 నెలలు అవుతుందన్నా మీరు పర్మిషన్ తెచ్చుకొని 30 నెలల సమయం సరిపోలేదా? గతంలో కేసీఆర్ గారి హయాంలోనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సిద్ధమైంది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైతే ఆ సిద్ధమైనటువంటి ప్రాజెక్ట్ పైన మీరు అనుమతి తెచ్చుకోలేకపోయారు. మేమేదో మళ్ళీ ఎన్హాన్స్ చేస్తాము, దాన్ని ఏదో ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు రాయదుర్గము, కోకాపేట అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చేది విడిచిపెట్టి మీరు ఇక్కడ ఎల్బీ నగర్ ఇక్కడికి వెళ్ళి ఒక లైన్ తయారు చేసిరు. మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మీరు లైన్లు తయారు చేసి దాన్ని రివైజ్ చేసినామని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, రెడ్డి గారు మీరు ఉన్నారు, మహేష్ గారు మీరు ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన ఒకటే ప్రశ్న అడుగుతా, నేను ఒకటే ప్రశ్న అడుగుతా. హైదరాబాద్ అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే 3 పార్టీలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మీరేమంటారు? ఒక్కొక్కరు చెప్పండి. మహేష్ గారు మీరు చెప్పండి. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలోనే విశ్వనగరంగా పేరు గడించింది. ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ ఏదైతే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఇలా ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇలా
ఐటీ కారిడార్ కానివ్వండి, టీ హబ్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2014కు ముందు ఉన్నటువంటి తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత ఉన్నటువంటి తెలంగాణ ఎట్లయింది, హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసినాం కదా. ఇవాళ ఒక్కసారి హైటెక్ సిటీ, అక్కడ రాయదుర్గము, కోకాపేట అక్కడ దిక్కుపోతే అరే ఏదో బయట దేశంలో పోయినామా, మనం హైదరాబాద్ లో ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మెట్రో రైలు 2017 మెట్రో రైలు పూర్తి చేసిర్రు. ఇవాళ నగరం మొత్తంలో 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ మంచినీళ్ళ సరఫరా పరిస్థితి, ఇట్లా ఒక్కటి కాదండి, ప్రతి ఒక్క సెక్టార్ లో కూడా ఒక నిర్ణయాత్మకంగా అదే విధంగా డెవలప్మెంట్ అనేది డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ ఒకటే కాదు, ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధికి మేము కట్టుబడున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి, ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏదో కేంద్ర పార్టీ సార్ ఒక్కడి చెప్తారు, కేంద్ర పార్టీ సార్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. అందుకే హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు పోవాలని మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ కావచ్చు, రైల్వే యొక్క అమృత భారత్ స్టేషన్స్ కింద ఈరోజు బేగంపేట కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, టెర్మినల్స్ మేము డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పెంచాలనే ఉద్దేశంతో భారతమాల రోడ్ లో భాగంగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధికారం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పాపం, ఎందుకంటే ఇవన్నీ గతంలో టీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి కదా. దాని అభివృద్ధి చెందడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేకమైనటువంటి ఇవి ప్రక్రియలు చేపడుతుంది. ఇంతకుముందు మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు చెప్పుకుంటూ వారు ఏం చెప్పిందంటే, మీరు అక్కడ కోకాపేట పోయి చూడండి, ఆ ఏరియా పోయి చూడండి, మీరు హైరైజ్ అపార్ట్మెంట్స్ మీరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు అడవులుగా, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? డ్రైనేజ్ కానీ వాటర్ కానీ దానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా హైరైజ్ అపార్ట్మెంట్స్ కు మీరు ఇవ్వడం వల్లనే ఇవాళ డ్రైన్ ప్రాబ్లము, వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు వచ్చేటువంటి సమస్య వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ప్లానింగ్ మొత్తానికైతే రెడ్డి గారు, మహేష్ గారు, శ్రీనివాస్ గారు, మొత్తానికైతే మెట్రో ఫేజ్ 2 పనులు ఏదైతే ఉన్నాయో అది రాజకీయ రంగులు పులుముకుందంటే అర్థమైపోతుంది. నిజంగా చెప్పాలి, హైదరాబాద్ ఆయన చెప్పాడు, ఓకే యాజ్ ఎ సీఎం ఆయన చెప్పాడు, మధ్యలో కేటీఆర్, హరీష్ రావు కానీ కేసీఆర్ శ్రీనివాస్ గారు, రెడ్డి గారు సమయం లేదు, ఒకటే మాట అడుగుతాను నిజమా కాదా ఒకటే చెప్పండి. రెడ్డి గారు ఒకటే అడుగుతాను మెట్రో ఫేజ్ 2 అభివృద్ధికి సంబంధించి కూడా రెడ్డి గారు ఒక్క నిమిషం రెడ్డి గారు ఒక్క నిమిషం, మెట్రో ఒక 1 లైన్ ఆన్సర్ చెప్పండి. మెట్రో ఫేజ్ 2 ఏదైతే ఉందో దానికి రాజకీయ రంగు పులుముతున్నారా లేదా ఒకటే చెప్పండి. మహేష్ గారు మీరు చెప్పండి. అదే చెప్పారు సార్, రాజకీయ రంగు అన్ని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బీజేపీ వేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అధికారం ఉండేందుకు రిజైన్ చేయమని చెప్పండి, మేము నడిపిస్తాం ప్రభుత్వాన్ని. కాకపోతే అప్పులు తీసుకొచ్చి ఆస్తులు అమ్మడమే వాళ్ళ లక్ష్యం అయితే అభివృద్ధి చేయడం ఎట్లో మాకు తెలుసు. ఇండస్ట్రీలు పట్టుకొస్తాం, డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, తెలంగాణ అభివృద్ధి చేస్తాం, ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్ మేము చూపిస్తాం సార్. రైట్, రెడ్డి గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా సార్ అంటే ఇలా ఈ మెట్రో ఫేజ్ 2 ఆలస్యానికి, అదే విధంగా మెట్రో ఫేజ్ 2 ఆగిపోవడానికి ప్రధాన కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అదే విధంగా అసమర్థత. వాళ్ళ చేతగాక మంది మీద ఏడుస్తే లాభము. ఇప్పుడు ఎంతసేపు ఉన్న వాళ్లకు ఆ ప్రొసీజర్ తెలుస్తలేదు, ఆ ప్రొసీజర్ తెలియక, అడ్మినిస్ట్రేషన్ తెలియక ఇప్పుడు అనవసరంగా ప్రతిపక్షాలను బదనాం చేయడం తప్ప ఇంకోటి లేదు. 30 నెలల కాలం అయింది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది గతంలోనే తయారు చేసారు, దానికి అనుసరించి పర్మిషన్ దేనికనే వాళ్ళ చేత కాలేదు. రాష్ట్రానికి కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల మీద ఇస్తున్నటువంటి వాళ్ళు చొరవ గానీ, ఇక్కడ ఛాన్స్ గానీ, ఇక్కడ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సరే మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు అంతే కదా. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు మీ 3 పార్టీలు చేయంగా అంతే కదా. ఇదంతా పొంతపాడుతున్నారు. మొత్తం మీద అయితే ఇంకా తెలంగాణ సంబంధించిన మెట్రో ఫేజ్ 2 పనులు స్టార్ట్ కావడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. 3 పార్టీలకు సంబంధించి కూడా గొడవ పెట్టుకునేసరికి దొంగ ఎవరో దొరెవరో తెలుసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు అధికారులకు సంబంధించినటువంటి అధికారులు మారుతాయా,
మరి దానికి సంబంధించిన నిధులు ఎప్పుడు వస్తాయో దేవుడు ఎరుగు, కానీ మొత్తానికైతే రాజకీయ రంగం అయితే పులుముకున్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ నైన్.